ఈ నెల 27వ తారీఖు నుంచి మనకి సేల్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. ప్రైమ్ మెంబర్స్ అయితే కనుక బిఫోర్ 1 డే బిఫోరే మీకు సేల్ స్టార్ట్ అవుతాయి. ఈ సేల్స్లో మీకు కావాల్సిన కార్డు స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి కార్డు, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్స్ ఉంటే కనుక మీకు ఆఫర్లో మీరు అనుకున్న ప్రైస్కి మొబైల్స్ ఖచ్చితంగా వస్తాయి. చాలా మొబైల్స్ మీద మనకి మిడ్ రేంజ్ మొబైల్స్ కానించి ఫ్లాగ్షిప్ మొబైల్ వరకు మనకి ప్రైస్ డ్రాప్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్కి వచ్చిన 1 డే మాత్రమే ఆఫర్స్ అనమాట. ఇవి వచ్చేసరికి స్కిప్ చేయకండి మీరు ఈ ఆఫర్స్ని. ఈ వీడియో వచ్చేసరికి మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక ఈ క్రేజీ డీల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మొబైల్స్ అయితే మనకి చాలా మొబైల్స్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతున్నాయి. మీకు 1 by 1 చెప్పుకొని వస్తాను. మీ ప్రైస్ తగ్గట్టు మీ యూస్ తగ్గట్టు ఒక మొబైల్ పిక్ చేసుకుని లూట్లో పెట్టుకోండి, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. అండ్ దానికన్నా ముందు కింద మీకు టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఏదో క్రేజీ డీల్స్ వస్తాయి కనుక దాంట్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఈ టెలిగ్రామ్ లింక్ వచ్చేసరికి కింద ప్రొవైడ్ చేస్తున్నాను. టాపిక్కి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ఇంకా ఈ డీల్స్ గురించి మాట్లాడితే 15,000లో, 10,000లో, 20,000లో ఆల్ వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో చూడండి. ఇంకా దెన్ అప్గ్రేడ్ అయ్యే మొబైల్సే ఇది పార్ట్ 3 అనమాట. దీంట్లో మేజర్గా ఏ మొబైల్స్ మీద మనకి ప్రైస్ డ్రాప్ అవుతున్నాయి 20 నుంచి 40, 50, 60 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్స్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతున్నాయి అని చెప్పి దాని గురించి క్లారిటీగా మీతో డిస్కస్ చేస్తాను. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ 20 Pro అనే మొబైల్ ఇది మనకి అప్రాక్సిమేట్లీగా 25,000 ఉంటే కనుక 20,000కి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం క్రేజీ ఫోన్ అనమాట. ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ A200 కిల్లర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కెమెరా చాలా బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మీరు గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక మీకు అందుబాటులో ఉండే ప్రైస్ వచ్చేసరికి ఇదనమాట. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ GT 60 25,000 బిలోలో రాబోతుంది. ఈ మొబైల్ 4,000 కూపన్ ఉండబోతుంది అండ్ 2,000 మనకి కార్డ్ ఆఫర్తో రాబోతుంది. టోటల్గా ఈ మొబైల్ మనకి 24,000కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ డీల్ అవుతుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్, LTPO డిస్ప్లే, బెస్ట్ కెమెరాస్, బ్యాటరీ కెపాసిటీ 1 ఈజీగా వస్తుంది, చార్జర్, ఇవన్నీ కూడా దానికి మేజర్ కీ పాయింట్స్ అవుతాయి. సో బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని ఆ ప్రైస్ సెగ్మెంట్లో అస్సలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ మనకి Moto Edge 50 Pro 25,000 కానీ 26,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ రావచ్చు. మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది వచ్చేసరికి IP68తో వస్తుంది. రివర్స్ ఛార్జ్ ఉంటుంది. సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది. కూల్ కెమెరాస్ ఉంటాయి. కూల్ ఫీచర్స్ మనకి ఈ మొబైల్ రాబోతుంది. అన్ని స్పెక్స్ కూడా ఈ మొబైల్లో చాలా బాగుంటాయి అనమాట. ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ని అస్సలు మిస్ అవ్వద్దు. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అండ్ మీకు స్పెక్స్ గురించి తెలిసిన విషయమే డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమైతే అనుకుంటున్నాను. మొబైల్ మీకు నేమ్ చెప్తే చాలు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మొబైల్స్ మనకి ఉన్నాయి అనమాట. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉండాలి కాబట్టి మీకు బెస్ట్ మొబైల్స్ మాత్రం మీకు సజెస్ట్ చేస్తున్నాను. అది చూడండి. మీకు బాగుంది, మీకు నచ్చింది అనుకుంటే కనుక లూట్లో పెట్టుకోండి. ఇంకా పిక్సెల్ ఫోన్ నుంచి అయితే కనుక 25 బిలోలో ఏదైనా మొబైల్ ఉందా అని చెప్పి కొంతమంది అడుగుతూనే ఉన్నారు. అదే మనకి గూగుల్ Pixel 7. బేసిక్గా కెమెరా లవర్స్ అనుకున్నా, పిక్సెల్ లవర్స్ అనుకున్నా సరే ఈ మొబైల్ స్కిప్ చేయకండి. ఇది చాలా బాగుంటుంది. బట్ బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక మీకు 6 hours కానీ 5 hours మాత్రమే వస్తుంది. మీకు హెవీ ప్రాసెసర్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ ఆడతాను, డేటివ్ చేస్తాను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ ఇందులో గూగుల్ టెన్సర్ చాలా బాగుంటుంది. ఇక కెమెరా లవర్స్ అనుకుంటే మాత్రం ఇది మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. వీడియోగ్రాఫర్స్ అనుకుంటే కనుక వేరే మొబైల్స్కి వెళ్ళిపోండి. ప్రస్తుతానికైతే ఈ మొబైల్లో డిజైన్ క్వాలిటీ కానీ అండ్ కెమెరాస్ కానీ చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ మనకి ఇది యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 35,000 ఉంటే కనుక మీకు 27,000 కానీ 25,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో రావచ్చు. అదే మనకి Honor 200 Pro. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కూలింగ్ ఫీచర్స్తో వస్తుంది అండ్ కెమెరా చాలా బాగుంటాయి. సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంచుమించుగా రియల్మీ డిజైన్తో వస్తుంది. ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో బ్యాక్ సైడ్ 50 MP కానీ సెల్ఫీ 50 MP కానీ కెమెరా క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో హానర్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి 30,000కి అప్రాక్స్గా రావచ్చు లేదా కొంచెం అమౌంట్ పెంచవచ్చు. అదే మనకి Samsung Galaxy S23 FE అనే మొబైల్. ఈ మొబైల్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ మనకి అందుబాటులోకి వస్తుంది అనుకుంటే కనుక ఎవరు వదులుకోరు, మీరే చెప్పండి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో శాంసంగ్ నుంచి ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, IP68తో వస్తుంది, సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది. చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా బాగుంటుంది. డే 2 చేస్తాను అనుకుంటే కనుక ఈ పర్ఫార్మెన్స్కి ఈ మొబైల్కి కిల్లర్ ఫీచర్స్ అవుతాయి.
సో ఇవన్నీ కూడా ఈ మొబైల్స్కి బెస్ట్ ఫీచర్స్ అనమాట. ఈ మొబైల్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ శాంసంగ్ లవర్స్ అనుకుంటే కనుక ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వదు. ఇప్పుడే కార్ట్లో పెట్టుకోండి అండ్ కార్డు యాడ్ చేసుకోండి, అడ్రస్ యాడ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలకి ఈ మొబైల్ మీకు అవైలబుల్గా వస్తుంది. ఆఫర్ ముందు రోజున ప్రైమ్ మెంబర్స్ అయితే ఆఫర్స్, మీకు ప్రైమ్ మెంబర్స్ కాకపోతే తర్వాత మనకి ఆఫర్ వస్తుంది. అసలు మిస్ అవ్వద్దు ఈ మొబైల్ గురించి. ఇక నెక్స్ట్ మాట్లాడితే పిక్సెల్ 7 Pro కొంచెం అప్గ్రేడ్ అవుదాము, ఒక 35,000 పెట్టగలను అనుకుంటే గనక ఈ మొబైల్ తీసుకోవచ్చు. కెమెరాస్ బాగుంటుంది అండ్ ప్రాసెసర్ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ ఖచ్చితంగా 1 డే వస్తుంది. ఇవన్నీ మీకు కావాలి పిక్సెల్ ఫోన్లో అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. బట్ 35,000 అబోవ్ ఉందన్నమాట. మీ కార్డ్ ఆఫర్ ఎన్ని ఉంటే కనుక మీకు 30 నుంచి 35,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో రావచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. పిక్సెల్ వచ్చేసరికి అందుబాటులో రావాలి అనుకుంటే కనుక 7. ఇక నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ గెలాక్సీ S24. సో ఇది రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్. ఇది మనకి అప్రాక్సిమేట్లీగా 65,000 ఉంటే కనుక ఈ ఆఫర్లో మనకి 55 కానీ 50,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో రావచ్చు. మీకు లేటెస్ట్ మొబైల్ కావాలి, అప్డేట్స్ చాలా బాగుండాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి, కెమెరా క్వాలిటీ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుండాలి అనుకుంటే కనుక ఈ S24 తీసుకోవచ్చు. ఒక కాంపాక్ట్స్లో మనకు వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ బ్యాక్స్ చాలా బాగుంటుంది. సో రీసెంట్ మొబైల్ కావాలి, హార్డ్వేర్ పరంగా కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. శాంసంగ్ మొబైల్స్ కొందాం అనుకుంటే కనుక ఒక ప్లానింగ్లో ఉన్నారు అనుకుంటే కనుక ఈ ఆఫర్స్ మీరు అసలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ మనకి OnePlus 12 అండ్ OnePlus 12R. 30,000లో OnePlus 12R మీకు అప్రాక్స్గా ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక కన్సిడర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దాని తర్వాత మీకు కొంచెం అమౌంట్ పెంచుకోగలను అనుకుంటే కనుక OnePlus 12. బిగ్ డిస్ప్లే కావాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి, బెస్ట్ కెమెరాస్ కావాలి, ఒక ఆల్రౌండర్లో మీకు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. చాలా అప్గ్రేడ్ అయిందనమాట OnePlus 11 కాడి నుంచి OnePlus 12కి. OnePlus 12 చాలా మంది తీసుకుంటున్నారు. సో చాలా మంది ఇది కొంతమంది విలన్ ఇష్యూ అంటున్నారు, బట్ చాలా మంది నెగిటివ్ ఫీలింగ్స్ వెళ్ళిపోయింది మైండ్లోకి. మీకు ఓకే దీని మీద నమ్మకం ఉంది అనుకుంటే కనుక తీసుకోండి, కానీ లేదు అనుకుంటే కనుక ఈ మొబైల్ మీరు స్కిప్ చేసేవచ్చు. బట్ ఎనీవే ఏదైనా మన అదృష్టం బట్టి ఉంటుంది. ఏ మొబైల్ అయినా సరే మీ అదృష్టం, అంత మించి ఏమీ లేదు, ఇంత మించి ఏం చెప్పాల్సిన ఏమీ లేదు. బాగుంది మొబైల్ అయితే కనుక, బట్ చూడాలి. ఇక నెక్స్ట్ మాట్లాడితే Xiaomi 14. నాకు తెలిసి Xiaomiలో కొంచెం ప్రైస్ డ్రాప్ అయింది అనుకుంటే కనుక ఈ ఒక్క మొబైల్ మనకి 50 అరౌండ్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో రాబోతుంది. క్వాడ్ డిస్ప్లేతో వస్తుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్తో వస్తుంది, బెస్ట్ కెమెరాస్ ఉంటాయి. కెమెరా లవర్స్ అనుకుంటే కనుక ఇది వేరే లెవెల్లో ఉంటుంది. వీడియోగ్రాఫర్స్ అనుకున్నా సరే, కెమెరా లవర్స్ అనుకున్నా సరే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. చూడగానే ఫీలింగ్ కానీ ప్రీమియం క్వాలిటీ కానీ అన్నీ మనకి చాలా బాగుంటాయి అనమాట. ఈ మొబైల్లోకి వచ్చేసరికి ఇది కొంచెం ఫ్లాగ్షిప్ మొబైల్ లాంటిది. మీకు Xiaomi నుంచి ఒక మంచి కెమెరా మొబైల్ కావాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ స్కిప్ చేయకండి, ఒకసారి చూడండి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే iPhone 15, iPhone 13. iPhone 13 మీకు 35,000 వస్తే కనుక తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఇంకా 14, 14+, 15+ అవసరం లేదు, కానీ 15, 13, 15 ఈ యూనిట్లో మీ ప్రైస్ తగ్గట్టు ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి మన ప్రైస్ తగ్గట్టు అందుబాటులో ఉండే ప్రైస్ అనమాట ఈ రెండు వచ్చేసరికి. అప్రాక్స్గా 13 వచ్చరికి 35,000 ఉంటుంది, 15 వచ్చరికి 45 నుంచి 50 ఈ ప్రైస్ సెగ్మెంట్లో రావచ్చు. యూజ్ అప్గ్రేడ్తో వస్తుంది మనకి iPhone 15 వచ్చరికి. చాలా బాగుంటాయి అనమాట. కెమెరా క్వాలిటీ బాగుంటుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ ఖచ్చితంగా ఈజీగా ఒక 6 అవర్స్ కానీ 7 అవర్స్ కానీ వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చెప్పవసరం లేదు మీకు. బట్ 16కి, 15కి, 14కి, 13కి 68 రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు. పెద్ద అప్గ్రేడ్ ఏమీ లేదు. 16కి వచ్చేసరికి మీరు అమౌంట్ ఉంది అనుకుంటే కనుక 15 తీసుకోవచ్చు, కొంచెం బాగానే ఉంటుంది మీ ప్రైస్ తగ్గట్టు. ఇక నెక్స్ట్ మాట్లాడితే Samsung Galaxy S23 Ultra. సో మీ దగ్గర ఈ అమౌంట్ ఉంది, ఒక 70,000 అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మాత్రం కిల్లర్ డీల్ అవుతుంది. చాలా బాగుంటుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెస్ట్ కెమెరాస్ ఉంటుంది, బెస్ట్ డిస్ప్లే ఉంటుంది, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, అప్డేట్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. సో నాకు తెలిసి ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలి మీకు ఫ్లాగ్షిప్ మొబైల్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంటుంది అనమాట. శాంసంగ్ నుంచి మీరు ఒక మంచి మొబైల్ కావాలి, ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు, అసలు మిస్ అవ్వద్దు. నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కెమెరాస్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్న మొబైల్స్ అనమాట ఈ వచ్చేసరికి. సో ఇవన్నీ మీకు మంచి ప్రైస్ సెగ్మెంట్లు వస్తే కనుక, మీ ప్రైస్ తగ్గట్టు వస్తే కనుక ఖచ్చితంగా కన్సిడర్ చేయండి, లూట్లో పెట్టుకోండి. మీరు మొబైల్ కొనాలి అనుకుంటే కనుక ఇప్పటి నుంచి మీరు ఒక అవగాహన రండి అనమాట. సో ఒక అవగాహన వస్తేనే మీరు మొబైల్ కొనగలరు, కానీ మీకు ఆఫర్స్ వచ్చిన తర్వాత కొందాం అనుకుంటే కనుక ఈ ఆఫర్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉండవు. 1 డే మాత్రమే ఉండే ఆఫర్స్ అనమాట ఇవి వచ్చేసరికి. ఇంకెన్ని రోజులు మనకి ఫ్యూ డేస్ మాత్రమే ఉన్నాయి, అసలు మిస్ అవ్వద్దు ఈ ఆఫర్స్ వచ్చేసరికి. ఇది ఈరోజు టాపిక్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్న ఇష్టం ప్లీజ్ లైక్ చేయమని రమణ టెక్ లైఫ్ని. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ప్లీజ్ ఫాలో అవుతుండే మన ఛానల్ వచ్చేసరికి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తాను, మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు టైం వేస్ట్ చేయను, మంచివి మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్, జై హింద్.